హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీల్ మేకర్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీల్ మేకర్ని తీసుకోవాలి. 1/2 kg వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా చల్లారేలోపు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రైకి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, 1 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు వేసి దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. అందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చపచ్చగా దంచి ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత సోయా చంక్స్ని కూడా వాటర్ పిండేసుకొని ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగనిచ్చి అందులో పసుపు, కారము అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మన ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత కారం, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అలాగే మసాలా పౌడర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే మన సోయా చంక్స్ ఫ్రై, మీల్ మేకర్ ఫ్రై రెడీ.